ఓకే, వన్ బై వన్ మాట్లాడదాం. మనతో ఉగ్రాల సీతారాం గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత. సీతారాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, గుడ్ ఈవినింగ్. సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుగా అర్థం చేసుకున్నారు అందరూ. ఆయన ఏమి ఇవ్వలేదు, ఆయన అసలు పిల్లికి భిక్షం పెట్టాడు, ఎవరికి రూపాయి ఇవ్వడం అని చెప్పేసి మీరు జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు మీడియాలో, సోషల్ మీడియాలో, మీ పార్టీ నేతలు. అయితే ఇప్పుడు ఇందాక బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా ప్లే చేశాను నేను. ₹1,00,00,000 ఇచ్చారు జగన్ గారు, మళ్ళీ ఒక 10 లక్షలు కూడా ఇచ్చారు. మేము ఇప్పటివరకు వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు పంచాం, మళ్ళీ రేపు ఒక 50,000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు మొత్తాన్ని కూడా మేము పంపిణీ చేయబోతున్నాం అన్నారు. సో ఎలా స్వీకరిస్తున్నారు మరి వీటిని? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం. అట్లానే ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకి అందరికి కూడా నమస్కారం చెప్తూ, ఇందాక బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు లోగడా అన్నాం, మళ్ళీ మీరు ప్లే చేశారు. సహజంగా మాట్లాడే విధానంలోనే రకరకాలైనటువంటి తప్పులు దొరకటం. ఎప్పుడైతే మనం చేసిన పని నిజాయితీగా చెప్పుకునేటప్పుడు అలాంటి దొరుకుబాటు ఉండదు అసలు. ముందు ఆయన అది గ్రహించాలి. ఎందుకంటే ఆయన 10 మాటలు మాట్లాడితే, ఎందుకంటే నాకు కూడా మంచి ఇదేను. అయితే ఏంటంటే 10 మాటలు మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తికి 8 మాటలు అర్థం అవుతుంటాయి. క్లియర్ గా మాట్లాడంటే కొన్ని తప్పులు దాంట్లో దొర్లిపోతా ఉంటాయి. మాట్లాడే మాటల్లోనే అర్థం కాని విషయంలో వెళ్ళిపోతా ఉంటది ఆయన విధానం, అది అనుకోండి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని వరదలు వచ్చినప్పుడు మరి అన్ని జిల్లాల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కూడా స్పందించి, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి, పార్టీ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎట్లా ఇచ్చారు, ఆయన కూడా సహకరించారు అందరూ కూడా. మరి మనం మీరు చూసుంటారు, మేము కూడా మన తులసి రామచంద్ర ప్రభు గారు కానివ్వండి, నేను కానివ్వండి, వాళ్ళ ఎంప్లాయీస్ కానివ్వండి, ఒక రోజు వేతనం వాళ్ళు ఇచ్చారు. నేను కూడా ఒక 10 మంది కలిసి ఒక ₹2,00,000. అట్లానే ప్రభు గారు ₹1,00,00,000 ఇవ్వటం. అదే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జరిగినప్పుడు కూడా ప్రభు గారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక ₹25 లక్షల ఇవ్వటం. అనే లోగడ మరి రోషి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఒక ₹50 లక్షల ఇవ్వటం మన ప్రభు గారు. అలాగే చాలా సంస్థలు ఎవరైతే ప్రజల్ని కొద్దిగా ఆలోచన చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిని బట్టి, కొంతమంది రామోజీరావు గారికి 5 కోట్లు కానివ్వండి, లేకపోతే జీవీకే వాళ్ళు ఒక 5 కోట్లు కానీ, 10 కోట్లు ఇచ్చిన వాళ్ళు, 15 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్న ఒక మన పుతుంబాక భారతి గారు చేతికుండా గాజులు ఇవ్వటం కానివ్వండి, కొంతమంది మరీ లేని వాళ్ళు అయితే చెవులకుండా దిద్దులు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఏది మన జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎవరన్నా కానీ ఆపదలో ఉన్నప్పుడు మనం ఒక మానవతా దృక్పథంతో కొద్దిగా సహాయం చేయాలి వాళ్ళకి, వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందుల్లో. ఇందాక రెడ్డి గారు అన్నట్టుగా మనం వాళ్ళంతా జరిగిపోయి ఇంకా 2-3 రోజుల్లో వాళ్ళు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు, బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేదో ముందు పని అందుకొని వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడయ్యా అంటే, మనం చూసాం కొన్ని అపార్ట్మెంట్ లో వాళ్ళు కొంతమంది ఫోన్లు చేసి, మేము పలానా ప్లేస్ లో ఉన్నాం, మాకు బ్యాటరీ ఛార్జింగ్ కూడా లేదు, అయిపోయిందని కొన్ని వాట్సాప్ లో పెట్టారు, మాకు మంచినీళ్ళన్నా సప్లై చేయండి అని. ఆ మంచినీళ్ళు ఇవ్వటానికి కూడా వాళ్ళు చాలా మంది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ వాళ్ళు కానివ్వండి, ఈ వరద సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆఖరికి మంచినీళ్ళు కానివ్వండి, వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి, రకరకాలైనటువంటి స్థాయిలో అదే 2-3 రోజుల్లోనే మాకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అమ్మ ఆశ్రమం ఒకటి ఉంది వాళ్ళది, మన స్వామివారు, వారు కూడా దగ్గర వాళ్ళ టీం ఒక 40 మంది ఉంటారు ఆశ్రమ సహాయకులు. వాళ్ళు లంకల్లోకి వెళ్ళి మరి అక్కడి నుంచి పడవల నుంచి మళ్ళీ అక్కడి నుంచి ట్రాక్టర్లో వెళ్ళి ప్రతి ఇంటికాడికి వెళ్ళి ఇచ్చినటువంటి ఒక్కొక్క దానికి ఇటు ₹1,300 ఖరీదు చేసేది. ఓ 10 కేజీలు బియ్యం కానివ్వండి, కందిపప్పు, చింతపండు, నూనె కానివ్వండి, బెల్లం కానివ్వండి, వేరుశనగ విత్తనాలు కానివ్వండి, వాళ్ళు తినడానికి కొద్దిగా ఆకలి తీర్చుకోవడానికి సందర్భం ఉంది. ఇది ఎవరు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, ఇంకొకరు కానీ, బొత్స సత్యనారాయణ కానీ రాజకీయంగా చూడనప్పుడు, ఎదుటి వ్యక్తి ఒక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీ అదే లేకపోతే కులం అదే, అప్పుడు అతను వాగులు కొట్టుకుపోతుంటాడు, అతను ఆ టైంలో ఉన్నప్పుడు పక్కవాడు అడుగుతుంటాడు, నన్ను సహాయం చేయండి, నన్ను బయట లాగమని. అయ్యా బాబు నువ్వు కమ్మ కులస్తుడా, కాపా, రెడ్డి అని అడగడు అక్కడ. అంతే కదా, ఒక పక్క మనిషి బాధల్లో ఉన్నాడు, వాడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, వాడు లాక్కొద్దామనే తపన ఉండాలి. కానీ మనం పార్టీ ఏది ఉంది, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేశారు కాకుండా ప్రతి వాళ్ళు స్పందించాలి. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి ఎంత ఉందో మనకు తెలియదు, కానీ చాలా మంది లక్షల కోట్లలో ఉందంటారు. అంటే మనం మొత్తం వాళ్ళకి చేయకపోయిన ప్రజలకి
2 జిల్లాలు ఎక్కువ నష్టపోయింది కాబట్టి, గుంటూరు కృష్ణా జిల్లాలో లెక్కల్లో దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన వరకు ఆయన స్థాయిని బట్టి నాకు తెలిసినంత ఒక 10 కోట్ల రూపాయలు ఆయన ప్రకటించి చంద్రబాబు నాయుడికి ఇవ్వకుండా, లేకపోతే గవర్నమెంట్కి ఇవ్వకుండా ఆయనే ఈ 10 కోట్ల రూపాయలు ఆ దుప్పట్లు అవ్వచ్చు, వంట సామాగ్రి అవ్వచ్చు, తినే వస్తువులు అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన వసతులు, వాళ్ళ టీం చాలా మంది ఎక్కువ మంది ఉన్నారంటున్నారు కాబట్టి వాళ్ళ అందరినీ కూడా వాళ్ళ కార్యకర్తలు పెట్టుకొని, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు పెట్టుకొని ఆ లంక గ్రామాలు కానీ అక్కడికి వెళ్ళి ఆయన కానీ దగ్గరుండి చేసినట్టే అసలు ఈ డిబేట్ లో మనం మాట్లాడటానికి కూడా అవకాశం ఉండేది కాదు జగన్ గారి గురించి. ఎప్పుడు కూడా మనం సహాయం చేసే విధానం ఇందాక అంటున్నారు మన రెడ్డి గారు, కుడి చేత్తో చేస్తే ఎడం చేయికి తెలియకుండా చేస్తారు. నేను అనుకోవడం అయితే ఏంటంటే, మరి ఇప్పుడు రాజకీయం ఇప్పుడు మనం మాట్లాడే దీని గురించి, కానీ వాళ్ళు చేసే అవినీతి కుడి చేత్తో చేస్తే ఎడ చేత్తో చేయకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కానీ నాకు తెలిసిన వారికి సహాయాలు వాళ్ళు బయటపడి అక్కడ నాకు కనపడాల, లేకపోతే లోపిష్టంగా కూడా నాకు తెలియదు. మరి నాకు తెలిసినంతవరకు ఏదో ఒకళ్ళారా చేస్తుంటారు, కానీ ఎక్కువ పరిచయారు. ఇవాళ మనం చూస్తుంటే ఆఖరికి ఒక సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఒక రోజు వేతనం కానివ్వండి, ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, రకరకాలైనటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ అసోసియేషన్లు కానీ చాలా మంది లక్షల్లో కానీ వేలల్లో కానీ కోట్లలో కానీ ఇస్తున్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులందరూ ఇచ్చారు, ఆలోచన చేసేవాళ్ళు, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులందరూ ఇచ్చారు, మొత్తం చాలా మంది. మరి అసోసియేషన్ వాళ్ళు అయితే దగ్గరగా 134 కోట్లు ఎంత అండి, అది మామూలు విషయం కాదు కదా. అవును, మొన్నట్లో జీతాలు రాని పరిస్థితి, మరి వాళ్ళ 10 తారీఖు జీతం వస్తుందంటే మనకి అన్ని ఊపిరి పీల్చుకున్నారు. వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకొని వాళ్ళ రోజు వేతనం, వాళ్ళు కూడా మనం ఉన్న కష్టాలు మనం ఎంత బాధపడ్డాం, వాళ్ళు వారి వరదలు వచ్చి చాలా ఇబ్బందులు పడి మాకు లోతుల్లో వారం రోజులు ఉండి, మరి మన చంద్రబాబు నాయుడు గారు తిరిగినటువంటి పరిస్థితి చూస్తే మన పేపర్లో చూసాం, మన వాట్సాప్ లో కూడా వచ్చింది. ఆ కాళ్ళు అరికాళ్ళు కూడా ఒక రకమైనటువంటి మెత్తబడిపోయి, ఎందుకంటే 74 ఏళ్ల వయసులో ఆయన శ్రమించి 10 రోజులు ఇంటికి పోకుండా మరి అక్కడ ఉండి వారందరినీ ఎంప్లాయీస్ కానివ్వండి, గవర్నమెంట్ వాళ్ళని కానీ అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి దగ్గరుండి చెప్పిన పరిస్థితి. మా గుంటూరు కమిషనర్ గారు కూడా పులి శ్రీనివాసులు గారు అక్కడ ఈ రోజులుండి మరి చాలా, ఎందుకంటే గవర్నమెంట్ కి మంచి పేరు తెచ్చే విధంగా ప్రజలకి మనం సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అట్లాగే మనం కూడా ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు అందరూ కూడా సహాయపడాల్సిన బాధ్యత మన మీద ఉందని నేను అనుకుంటున్నాను. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి గాది వెంకటేశ్వర గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు. గాదే గారు, గుడ్ ఈవినింగ్ అండి.